అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ప్రాముఖ్యమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒకే ఒక నియమం, ఒకే ఒక ఎంపిక, ఆ తర్వాత ప్రపంచాన్నే మార్చేసిన పరిణామాల గురించన్నమాట. అసలు మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఆ క్షణం మనకు ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. సరే, ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే ముందొక ప్రశ్నతో మొదలు పెడదాం. అదేంటంటే, మొట్టమొదట అతిక్రమించిన నియమమేది? చూడండి, ఈ ఒక్క ప్రశ్న మనల్ని నేరుగా కథ మధ్యలోకి తీసుకెళ్తుంది. అసలిది కేవలం ఒక రూల్ బ్రేక్ చెయ్యడమేనా, లేకపోతే మనిషిలో చైతన్యం మేల్కొన్న క్షణమా అని ఆలోచించేలా చేస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక అందమైన, పరిపూర్ణమైన తోట, అదే ఏదేను తోట. మనిషి కథ మొదలైంది ఇక్కడే. అంత ప్రశాంతంగా, హాయిగా ఉంది. కాని అక్కడ ఇచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞ ఆ తర్వాత జరగబోయే అన్నింటికీ కారణమైంది. సరే, మన కథలో మొదటి భాగంలోకి వెళ్దాం. ఇక్కడ మనం అసలు ఆ తోట మొదట్లో ఎలా ఉండేది, అక్కడ ఇచ్చిన ఆ ప్రత్యేకమైన దైవిక ఆదేశం ఏంటి అనే దానిపై దృష్టి పెడదాం. ఇది ఆదాముకు దేవుడిచ్చిన చాలా స్పష్టమైన హెచ్చరిక. సూటిగా సుత్తి లేకుండా చెప్పారు ఒకే ఒక్క నియమం. ఆ నియమాన్ని అతిక్రమిస్తే వచ్చే ఫలితం కూడా అంతే స్పష్టంగా చెప్పారు: మరణం. చూడండి, కథలోని అసలు కాన్ఫ్లిక్ట్ అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు కథలోకి అసలు విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ నుంచే అసలు పరీక్ష మొదలవుతుంది. కథ కూడా ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. సో, ఈ సర్పం గురించి చెప్పాలంటే ఇది మామూలు జంతువు కాదు. ఆ కథనం ప్రకారం అడవి జంతువులన్నింటిలోకి ఇదే చాలా యుక్తిగలది. యుక్తిగలది అంటే మాటలతో మాయ చేయగలది, జిత్తులమారి అన్నమాట. ఈ ఒక్క లక్షణమే ఆ తరువాత జరగబోయే వాటన్నింటికీ కీలకం. ఇక్కడ గమనించండి, సర్పం మాట్లాడిన మొదటి మాటలివి. అది నేరుగా అటాక్ చేయలేదు, బదులుగా మనసులో ఒక చిన్న సందేహాన్ని నాటింది. దేవుడిచ్చిన ఆజ్ఞను కొంచెం మార్చి చెప్పి అసలు ఆయన ఉద్దేశ్యాన్నే ప్రశ్నించేలా చేసింది. మోసం వైపు వేసిన మొదటి అడుగు ఇది. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఈ రెండు వాక్యాలు చూడండి. ఒకటి దేవుడి హెచ్చరిక, నిశ్చయంగా చస్తారు. ఇంకొకటి సర్పం చెప్పిన అబద్ధం, మీరేం చావరు. ఇది దేవుడి మాటను ముఖం మీదే తప్పు అని చెప్పడంలాంటిది. ఇంతకన్నా పెద్ద కాంట్రడిక్షన్ ఏముంటుంది? అసలైన టెంప్టేషన్ అంతా ఇక్కడే ఉంది. సర్పమేం చెప్పిందంటే, మీరు చావరు, పైగా మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీకు దేవుడిలాగా మంచి చెడుల జ్ఞానం వస్తుంది అని వాగ్దానం చేసింది. ఆలోచించండి, దేవుడిలా మారే అవకాశం, ఇది కాదండం చాలా కష్టం కదా. సరే, మనమిప్పుడు కథలో ఆ కీలకమైన ఘట్టానికొచ్చేశాం. ఆ మాటను ధిక్కరించిన క్షణం ఇక్కడ్నించి అన్నీ మారిపోతాయి. హవ్వా ఆ పండును చూసినప్పుడు ఆమె మనసులో ఏం జరిగిందో చూడండి. సర్పం మాటలు ఆమె ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేశాయో స్పష్టంగా తెలుస్తుంది. 1. ఆ పండు తినటానికి బాగుంటుంది అనిపించింది. 2. చూడ్టానికి కంటికి చాలా అందంగా కనిపించింది. 3. ఇది తింటే జ్ఞానం వస్తుందనే ఆశ కలిగింది. అంటే శారీరకంగా, మానసికంగా అన్ని విధాలా అది ఆకర్షించింది. ఆ ఉల్లంఘన ఎలా జరిగిందో చూడండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆమె ఆ పండును తీసుకుని తిన్నది. తర్వాత తన భర్తకు కూడా కొన్ని ఇచ్చింది. ఫైనల్గా అతను కూడా తిన్నాడు. చూసారా, ఇది కేవలం ఒక్కరు చేసిన పని కాదు, ఒకరి తర్వాత ఒకరు. ఇదొక చైన్ రియాక్షన్. బాధ్యత ఇద్దరిదీ. వాళ్ళు ఆ పని చేసిన వెంటనే ఫలితం కనిపించింది. సర్పం చెప్పినట్టే వాళ్ల కళ్ళు తెరుచుకున్నాయి. కాని వాళ్లకు దైవజ్ఞానం రాలేదు. దానికి బదులుగా తాము నగ్నంగా ఉన్నామన్న విషయం వాళ్లకర్థమైంది. ఒక కొత్త స్పృహ, దానితో పాటు సిగ్గు కలిగాయి. సరే, తప్పైతే జరిగిపోయింది. ఇప్పుడు నిలదీసే సమయం వచ్చింది, దేవుడితో ముఖాముఖి. ఈ ప్రశ్న చాలా పవర్ఫుల్. దేవుడికి ఆదాము ఎక్కడున్నాడో తెలియక అడిగారా? కాదు, ఖచ్చితంగా తెలుసు. మరెందుకడిగారు? ఎందుకంటే ఆ ప్రశ్న వాళ్ల మధ్య వచ్చిన దూరాన్ని చూపిస్తోంది, ఆ దాక్కోవడాన్ని ప్రశ్నిస్తోంది. వాళ్ల బంధంలో వచ్చిన మార్పుని ఈ ఒక్క ప్రశ్న హైలైట్ చేస్తుంది. దేవుడు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు ఎలా స్పందించారో చూడండి. ఇది అచ్చంగా ఒక బ్లేమ్ గేమ్. ఆదామేమో హవ్వ మీద నెట్టేశాడు, హవ్వ ఏమో పాము మీదకు తోసేసింది. ఎవ్వరు కూడా తాము చేసిన పనికి పూర్తి బాధ్యత తీసుకోలేదు. ఇక మనం చివరి భాగానికి వచ్చాం. ఇప్పుడు వాళ్లు చేసిన పనులకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూద్దాం. ఆ జ్ఞానం కోసం వాళ్లు చెల్లించిన వెల ఏంటి?
ఏక తీర్పు చెప్పబడింది. సర్పానికి, స్త్రీకి, పురుషునికి ప్రతి ఒక్కరూ తమ చర్యల ఫలితాన్ని ఎదుర్కోవాల్సిందే. ముందుగా సర్పానికి ఏం జరిగిందో చూద్దాం. దానికి విధించిన శాపాలు ఇవి. ఇవి మామూలు శిక్షలు కాదు, దాని అస్తిత్వాన్నే మార్చేశాయి. ఇకపై అది పొట్టతో ప్రాకాలి, జీవితమంతా మట్టి తినాలి. దానికి, స్త్రీకి మధ్య ఎప్పటికీ శత్రుత్వం ఉంటుంది. దాని ఉనికినే శాశ్వతంగా మార్చేశారు. ఇక స్త్రీకి ఎదురైన పరిణామాలు. ఇవి జీవితంలోని చాలా ప్రాథమికమైన విషయాలను మార్చేశాయి. గర్భధారణ సమయంలో వేదన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె కోరిక తన భర్త పట్లే ఉంటుంది. ఇంకా అతడు ఆమెను పరిపాలిస్తాడు. ఇక చివరగా పురుషుడికెదురైన పరిణామాలు. ఇవి శ్రమ, బ్రతుకుతెరువు, ఇంకా మరణానికి సంబంధించినవి. అతని వల్ల నేల శపించబడింది. ఇకపై అతను చాలా కష్టపడితేగాని భూమి నుంచి ఆహారం పొందలేడు. భూమి ముళ్లపొదలను, గచ్చపొదలను మొలిపిస్తుంది. చివరికి అతను ఏ మట్టినుంచి వచ్చాడో ఆ మట్టిలోకే తిరిగి కలిసిపోతాడు. తీర్పు తర్వాత దేవుడు తీసుకున్న చివరి యాక్షన్ ఇదే. వాళ్లకు బట్టలు తొడిగించి ఏదేను తోటనుంచి బయటకు పంపించేశారు. వాళ్ళు జీవవృక్ష ఫలాల తిని శాశ్వతంగా జీవించకుండా ఉండటానికే ఈ బహిష్కరణ. సో ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇది కేవలం దేవుడి మాట వినకపోవడానికి సంబంధించిన కథ మాత్రమేనా? లేకపోతే మంచి చెడులను తెలుసుకునే మానవ చైతన్యం యొక్క పుట్టుక వెనుకున్న ఒక తప్పనిసరి, బాధాకరమైన ప్రయాణమా? బహుశా దీని గురించి ఆలోచించడమే ఈ కథ మనకు మిగిలిచిన అసలైన వారసత్వం.